హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలోని మీరు వీకెండ్ వ్లాగ్ అనమాట చూస్తారు. సో, ఫస్ట్ నేను కాస్కోకి వచ్చాను. కాస్కోకి రాగానే షాక్ వచ్చింది. ఎందుకంటే ఇన్ని కూడాను హెర్షీస్‌ది చాక్లెట్స్ కాదు, బ్యూటీ బ్లెండర్స్ అనమాట. బ్యూటీ స్పాంజెస్ ఉంటాయి కదా! మనం ఫేస్‌కి రాసుకుంటాం కదా! క్రీమ్స్ అవిను అది అనమాట. అసలు ఇంత అఫోర్డబుల్ ప్రైస్ నేను ఎక్కడ చూడలేదు. నార్మల్‌గా సెఫోరాలో అయితే చాలా కాస్ట్ ఉంటది. ద బెస్ట్ బై అసలకి మీరు కొనుక్కోండి. నెక్స్ట్ ఏమో ఇది బ్రష్‌లు అనమాట కొన్నాను. ఒక సెట్ లాగా ఉంటది. ఓరల్ బీది తీసుకున్నాను ఈసారి. ఇది కూడా చాలా మంచి డీల్‌లో వచ్చింది. ఈసారి కాస్కోలో చాలా బాగున్నాయి. అన్నీ మంచి మంచిగా పెట్టాడనమాట. మనకి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ నా ఫేవరెట్ టూత్ పేస్ట్ సెన్సోడైన్ అనమాట. ఎప్పుడు సెన్సోడైనే కొంటూ ఉంటాను. టీత్‌కి చాలా బావుంటది. అండ్ నాకు మింట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో, ఈసారి నేను ప్రోనామిల్ తీసుకున్నాను. ఏదైనా కూడా సెన్సోడైనే తీసుకుంటాను అనమాట. టీత్‌కి చాలా బావుంటది. నెక్స్ట్ ఫ్రూట్స్ సెక్షన్‌కొచ్చాను. ఎప్పుడు గ్రీన్ గ్రేప్సే కదా తీసుకుంటున్నానని చెప్పేసి ఈసారి ఇలాగా పర్పుల్ కలర్ గ్రేప్స్ తీసుకున్నాననమాట. జ్యూస్ చేయడానికి బావుంటది కదా! నెక్స్ట్ నా ఫేవరెట్ అవకాడోస్ తీసుకున్నాను. అవకాడోస్ ఖచ్చితంగా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేయండి. వెరీ, వెరీ హెల్తీ ఫ్యాట్, వెరీ నైస్ అనమాట. హెల్త్‌కి చాలా మంచిది. డైట్ చేసేటట్లయితే డైట్ చేసినా, చేయకపోయినా కూడా అవకాడోస్ తినండి. చాలా మంచిది హెల్త్‌కి. సో, దాంతో పాటు సామన్ కూడా తీసుకున్నాము. ఇంకా టాంజరిన్స్ కూడా తీసుకున్నామనమాట. సో, ఈసారి నేను బెల్ పెప్పర్స్ ఇలా కలర్‌ఫుల్‌వి తీసుకున్నాను. క్యాప్సికమ్ అంటారు కదా! అది. సో, యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. నాకైతే క్యాప్సికమ్ సాఫ్ట్‌గా ఉంటే ఇష్టం ఉండదు. కొంచెం క్రిస్పీగా, క్రంచీగా ఉంటే ఇష్టం. అందుకే నేనెప్పుడు గ్రిల్ చేస్తూ ఉంటాననమాట. గ్రిల్ చేసి కబాబ్‌లా చేసుకొని తింటూ ఉంటాను. లేకపోతే సాలడ్‌లో గాని వేసుకుంటాను. అంటే క్యాప్సికమ్ కర్రీ తింటాను. బట్ నాకలా నచ్చుతది. సో, ఇదేమో పెప్పర్సు. ఇది కూడా బావుంది. బట్ ఇది పచ్చిమిరపకాయలు కాబట్టి వేరే దగ్గర తీసుకుంటాను. సో, ఇదేంటంటే చిన్న చిన్న పెప్పర్సు, స్వీట్ పెప్పర్స్ అనమాట. స్నాక్స్‌కి బావుంటది పిల్లలకి. బట్ ఆల్రెడీ నేను తీసుకున్నా కదా అని తీసుకోలేదు. ఇవి పిజ్జాలకి చాలా బావుంటాయి. టొమాటోస్, చిన్ని చిన్ని టొమాటోస్. నెక్స్ట్ ఇక్కడ వాటర్ మిలన్ తీసుకున్నాననమాట. డ్యూయల్ ప్యాక్ వచ్చింది. మాకు కొంచెం వెదర్ బావున్నది ఫైనల్‌గాననమాట. ఇంకా కంప్లీట్‌గా కోల్డ్ తగ్గిపోతే ఇంకా హ్యాపీగా ఉంటది. కంప్లీట్ సమ్మర్ వచ్చిన ఫీలింగ్ వస్తది. నెక్స్ట్ ఈ క్యాంటలూప్ తీసుకున్నాను. నా ఫేవరెట్ ఫ్రూట్. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ యాక్చువల్లీ వెరీ హెల్తీ. అందుకనే తీసుకున్నా అనమాట. సో, అండ్ ఇదేమో బిగ్ వాటర్ మిలన్. బిగ్ వాటర్ మిలన్ ఎప్పుడు కంప్లీట్ సమ్మర్ వచ్చాక తీసుకుంటాను. ఎందుకంటే వాటర్ మిలన్ జ్యూస్ చేసుకొని నేను ఉంచుకోవచ్చు. హ్యాపీగా హైడ్రేషన్ బాడీకి చాలా ఇంపార్టెంట్ కదా! బట్ అందుకే ఇప్పుడు నేను తీసుకోలేదు. ఓకే. మ్యాంగోస్ అమ్ముతున్నారు. కాస్కోలో ఎప్పుడూ అమ్ముతారనమాట. బట్ ఈసారి నేను తీసుకోలేదు. మ్యాంగోస్ ఇంకా ఎక్కువ పెడతారు చూడండి. అలాంటప్పుడు తీసుకుంటూ ఉంటాననమాట. మంచిగా ఉంటాయి. నెక్స్ట్ పైనాపిల్ తీసుకున్నాను. పైనాపిల్ జ్యూస్ చాలా బావుంటది. అండ్ సాలడ్‌లో గానీ, ఈవెన్ మీరు ఎప్పుడైనా పిజ్జాల మీద కూడా వేసుకొని తినండి. చాలా బావుంటాయి. ఈవెన్ బ్రెడ్ పిజ్జాల మీద ఏసుకొని తిన్నా కూడా చాలా బావుంటాయి. యమ్మీ యమ్మీగా ఉంటది. అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ బనానాస్ అనమాట. ఆఫ్‌కోర్స్ బనానాస్ లేకపోతే అస్సలు అవ్వదు. చాలా ఇంపార్టెంట్ గదా! హెల్తీ. ఇక్కడ కుకీస్ తీసుకుందామని చూసాను. బట్ తీసుకోలేదు. ఎందుకంటే ఇట్స్ బిగ్ ప్యాక్. ప్లస్ 1 వీక్‌లో తినేయాలంట ఎక్స్‌పైరీ డేట్. 1 వీక్‌లో ఎక్కడ తినగలము? ముగ్గురమే ఉన్నాం కదా! అందుకనే వద్దులే అని చెప్పి తీసుకోలేదు. బట్ చాలా బాగున్నాయి కుకీస్ అయితే. బిగ్ ఫ్యామిలీకి బావుంటది. నెక్స్ట్ ఆనియన్స్ తీసుకున్నాను. గార్లిక్ ఇక్కడ చాలా బావుంది. నాకు ఇండియన్ స్టోర్‌లో కూడా నచ్చుతది. బట్ ఎప్పుడైనా ఎక్కువగా పేస్ట్ చేసి ఉంచుకుంటే ఇక్కడ ఎక్కువ కొంటూ ఉంటాను. లేకపోతే ఇండియన్ స్టోర్ అనమాట. నెక్స్ట్ ఈ క్యారెట్స్ కూడా చాలా బావున్నాయి. బట్ క్యారెట్స్ నేను ఎప్పుడైనా క్యారెట్ జ్యూస్ చేస్తాను ఈ 2 వీక్స్‌లో అంటే తీసుకుంటాను. ఇలాగా బిగ్ ప్యాక్. లేకపోతే ఇక్కడ తీసుకోను అనమాట. లేకపోతే ఇండియన్ స్టోర్‌లో గానీ, వాల్‌మార్ట్‌లో గానీ తీసుకుంటూ ఉంటాను. ఈ బేబీ పొటాటోస్ చాలా బావున్నాయి. బట్ ఇంత పెద్ద ప్యాక్ కొనేటప్పుడు 1 వీక్‌లోనే పాడైపోయే ఛాన్స్ ఉంటదనమాట. సో, జాగ్రత్తగా 1 వీక్‌లో యూజ్ చేస్తామంటేనే తీసుకోవాలి. లేకపోతే నేను తీసుకోననమాట. బట్ చాలా బావున్నాయి అనిపించింది నాకైతే. వెరీ నైస్‌గా ఉన్నాయి. నెక్స్ట్ నా ఫేవరెట్ వెజిటబుల్ బ్రాకలీ. వెరీ హెల్తీ. మీరు మళ్ళీ డైట్ చేసేటట్లయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. వెరీ, వెరీ, వెరీ హెల్తీ వెజిటబుల్. నెక్స్ట్ ఇది స్వీట్ కార్న్ తీసుకున్నాను. స్వీట్ కార్న్ మా ఇంట్లో అందరికీ ఇష్టమే. స్నాక్ కింద గానీ, డిన్నర్‌లో గానీ చక్కగా తింటాము. సాలడ్‌లో కూడా చాలా బావుంటది. నెక్స్ట్ బేకరీ సెక్షన్‌కొచ్చాను. సోర్డో బ్రెడ్ కావాలనమాట నాకు. ఫేవరెట్ శాండ్‌విచ్‌కి. బట్ లాస్ట్ టైమ్ వచ్చాను అయిపోయింది. ఈసారి వచ్చాను అయిపోయింది. చాలా డిమాండ్‌గా ఉందనమాట. ఎప్పుడు ఇలా పెట్టగానే తీసేస్తున్నారంట వాళ్ళు చెప్తున్నారు. సో, దట్స్ ఓకే అనుకున్నాను. బర్త్‌డే కేక్స్ ఇవన్నీ కూడాను. లాస్ట్ టైమ్ మేము మొన్న చూసే ఉంటారు కదా! బర్త్‌డే వ్లాగ్‌లోని అది 1 ఆర్ 2 కేక్స్ కదా! మా సామి కట్ చేసింది. ఇదే ఒక కేక్ అనమాట. చీజ్ కేక్. చాలా బాగున్నాయి కేక్స్ అయితే. వెరీ యమ్మీ. కాస్కోలోని ప్లస్ అఫోర్డబుల్‌గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా కూడా మీట్ సెక్షను. మీట్ సెక్షన్ వెరీ హ్యూజ్ సెలక్షను. అంటే బీఫ్ స్టేక్ అంటారు కదా! అది, ల్యాంబ్, ఇంకా చికెన్, ఫిష్,
ప్రాన్స్ అన్నీ అమ్ముతారనమాట. బట్ నాకెక్కువ ఇక్కడ నచ్చేది ల్యాంబ్. మటన్ ఎక్కువ నచ్చుతది ఇక్కడ. చికెన్ ఎప్పుడు నేను కొనను. చికెన్ హోల్ చికెన్ బావుంటది. మళ్ళీ రోస్ట్ చేస్తారు చూడండి అది బావుంటది. బట్ ల్యాంబ్ అయితే ఆస్ట్రేలియన్ ల్యాంబ్ వెరీ నైస్. అక్కడ చూడసారా చికెన్ ఎలా రోస్ట్ చేస్తున్నారో, అలా రోస్టెడ్ చికెన్ అయితే చాలా బావుంటది. అసలకి నార్మల్‌గా బయట కొంటే చాలా ప్రైసీగా ఉంటది. సో, ఇలా అయిపోగానే మీట్స్ పెడుతూ ఉంటారనమాట. వీళ్ళొచ్చి ఇలా ట్రేస్‌లో తీసుకొనొచ్చి పెడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ నాకు ఫిష్ కూడా చాలా నచ్చుతది. చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఇంకా రొయ్యలు కూడా బావుంటాయనమాట. సో, అవి కొంటూ ఉంటాననమాట ఎక్కువగాను. ఇక్కడైతే చాలా బావుంటది. ఫిష్ అండ్ మీట్ సెలెక్షన్ అయితే నాకైతే భలే నచ్చుతది అనమాట ఇక్కడ. నెక్స్ట్ మిల్క్ కొనడానికొచ్చాను. ఈ మధ్యన మిల్క్‌లోని ఫ్యాట్‌లెస్ 2% మిల్క్‌లో లాట్స్ ఆఫ్ వచ్చేసాయి కదా! బట్ ఎప్పుడు నేను హోల్ మిల్కే తీసుకుంటూ ఉంటాను. హోల్ మిల్క్ తీసుకుంటూ ఉంటాననమాట. ఎందుకంటే మనకి డిజర్ట్స్ గానీ ఏమైనా చేసేటప్పుడు యూజ్ అవుతది. ఈవెన్ పాస్తాలో గానీ దేనికైనా బావుంటదని చెప్పేసి. నెక్స్ట్ ఈ కర్డ్ తీసుకుందామని చెప్పేసి అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి టైం లేనప్పుడు మనం ఇలాంటివి తినొచ్చు. ప్లస్ ఈవినింగ్‌కి కూడా బావుంటది. ఎక్కువ క్యాలరీస్ ఉండదు. చిన్న చిన్న కప్స్‌లో ఉంటాయనమాట. సో, ఇలాగ 12 ఉంటాయి అందులోని. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తినడానికి బావుంటదనమాట. అందుకని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో హెవీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇదైతే నాకు మోర్ దాన్ 2 వీక్స్ వస్తది. ఎక్స్‌పైరీ డేట్ కూడా ఎక్కువ రోజులు ఉంటదనమాట. క కంపల్సరీగా తీసుకుంటాను. ఈవెన్ సూప్స్‌లో గానీ, దేనికైనా యూజ్ అవుతది. చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ జిప్‌లాక్స్ తీసుకున్నాను. జిప్‌లాక్స్ అయిపోయాయి ఇంట్లోని. ఇదేంటంటే 4 ప్యాక్ వస్తది. వెరీ అఫోర్డబుల్ అనమాట. 152 ఉంటదనమాట ఆ బ్యాగ్స్. ప్లస్ ఎక్కువ రోజులు వస్తది. అందుకే నాకు నచ్చుతది. నెక్స్ట్ మేము ఫుడ్ తినడానికి వచ్చామనమాట. లంచ్ తినడానికి. మా శామీ బర్త్‌డే పార్టీకెళ్ళింది. సో, నేను మా హస్బెండ్ కలిసి వచ్చాము ఈసారి షాపింగ్‌కి అనమాట. నార్మల్‌గా అయితే నేను మా శామీ వెళ్తాము. పాండా ఎక్స్‌ప్రెస్‌కి వచ్చాం. పాండా ఎక్స్‌ప్రెస్‌లో ఫుడ్ చాలా బావుంటది. యమ్మీగా ఉంటదనమాట ఫుడ్డు. ఫ్రైడ్ రైస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ టెరియాకి చికెన్ కట్ చేస్తున్నారు వాళ్ళు. టెరియాకి చికెన్ నాకు చాలా ఇష్టం ఇక్కడ. ఇంకా నూడిల్స్ కూడా నాకు నచ్చుతది. మా శామీ ఫేవరెట్ ఆరెంజ్ చికెను. తను ఈరోజు లేదు తినడానికి. మరి బర్త్‌డే పార్టీకి వెళ్ళింది గదా! అక్కడ పిజ్జాలు అవి తింటారనమాట వాళ్ళు. సో, నేను మా హస్బెండ్ పట్టుకొని వచ్చేసాను ఇక్కడికి ఈసారి నార్మల్‌గా గ్రోసరీస్‌కనమాట. నెక్స్ట్ డ్రింక్ అది తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఫుడ్‌తో తినడానికి అది బావుంటది కదా! ఇక్కడ పాండా ఎక్స్‌ప్రెస్ ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటది. పెద్ద పెద్ద లైన్ అది ఉంటదనమాట. కాస్కో పక్కనే ఉంటది. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. ఏదైనా డిఫరెంట్‌గా ఏషియన్ ఫుడ్ ఏదైనా తినాలనిపిస్తే ఇక్కడికి వస్తూ ఉంటామనమాట. నాకు నచ్చుతది. ఇక్కడ నాకు టెరియాకి చికెన్ ఇష్టం. ఫ్రైడ్ రైస్, ఇంకా నూడిల్స్, ఇంకా మా శామీ ఫేవరెట్ ఆరెంజ్ చికెన్ అండ్ బ్రోకలీ. స్టీమ్డ్ బ్రోకలీ చాలా బావుంటది. వెరీ హెల్తీగా ఉంటదనమాట. అండ్ వాళ్ళు మనకి ఫార్చ్యూన్ కుకీ ఇస్తారు కదా! ఫార్చ్యూన్ కుకీ మా ఇంట్లోని ఫుల్ కాంపిటీషను. అందరం ఓపెన్ చేస్తామనమాట. లోపల చిన్న పేపర్‌లా ఉంటది కదా! ఆ పేపర్‌లోని మనం అది చూసుకోవచ్చు మంచిగా వస్తూ ఉంటాయి అనమాట. ఆ రోజు నాకు చాలా మంచిదొచ్చింది. నాకు చాలా నచ్చింది అనమాట. సో, ప్రాస్పెరిటీ విల్ సూన్ నాక్ ఆన్ యువర్ డోర్ అని వచ్చింది. సూపర్ క్యూట్ అనిపించింది. ఓకే. పార్టీ అయిపోయిందా? చూపించి ఏమి ఇచ్చారు పార్టీకి? ఈరోజు మా శామీ పార్టీకి వెళ్ళిందని చెప్పింది కదా! సో, వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చారంట చూద్దాం. జ్యువెలరీదా? ఓహ్! యూస్‌ఫుల్. బావుంది. క్యూట్‌గా ఉంది. And also they gave me chocolate. They gave you chocolate? గుడ్ జాబ్. ఎంజాయ్ చేసావా? నచ్చిందా? గుడ్ జాబ్. సో, మా శామీ వచ్చేసింది పార్టీ నుంచి అనమాట. తర్వాత మేము కోల్స్‌కి వచ్చాము. అక్కడ అన్నీ కూడా ఈస్టర్‌కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఏవైనా హోమ్ డెకోర్ ఐటెమ్స్ ఏమైనా తీసుకుందాము అనుకోని ఏమైనా ఎస్థెటిక్ ఏమైనా తీసుకుందామని వచ్చేసామనమాట. ఫస్ట్ ఈ క్యూట్ బన్నీ ర్యాబిట్ కనిపించింది. చాలా చాలా బాగున్నది. వెరీ నైస్ డెకోర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వెరీ ఎస్థెటిక్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఓ మై గాడ్! చూసారా ఎంత పెద్ద ర్యాబిట్ ఉన్నదో. నాకైతే చాలా నచ్చింది ఈసారి డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడాను. ఏం తీసుకుందామని చూస్తున్నాం అనమాట. సో, ఫస్ట్ మా శామీ మింట్ కలర్‌ది స్ప్రే తీసుకున్నది. తనకి హెయిర్ స్ప్రే చేయాలంట నేను రోజ్‌మెరీది. సో, అందుకని చెప్పేసి తీసుకున్నది అనమాట. సో, ఇంకా అది మేకప్ అని ఉంచుకోవచ్చు మనము బాస్కెట్స్‌లో అనమాట. ఇంకా రకరకాలు ఉన్నాయి. అండ్ మెయిన్ ప్రైస్ చాలా బాగుంది. అఫోర్డబుల్‌గా ఉంది. ప్లస్ వెరీ క్యూట్ కలెక్షన్ అనిపించింది నాకైతే. ఫస్ట్ నాకు స్ప్రే నచ్చింది. వెరీ నైస్. అండ్ వాటర్ బాటిల్స్ కావాలంటే ఇక్కడ హ్యాపీగా కొనుక్కోవచ్చు. చాలా బాగున్నదనమాట. వెరీ క్యూట్. అసలుకి పిల్లలకి చాలా బాగుంటుంది. నాకైతే ఈ ట్రేస్ నచ్చాయి ఎక్కువ.
నాకు వైట్ అండ్ గోల్డ్ బార్డర్ ఉంది కదా! ఆ ట్రే నేను తీసుకున్నాను. ఎందుకంటే నా జ్యువెలరీ ఏదైనా అంటే డైలీ వేర్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ ఏమైనా మనం పెట్టుకోవచ్చు కదా! మిర్రర్ పక్కన అందుకని తీసుకున్నాననమాట. ప్లస్ అది ఎంత అనుకుంటున్నారు జస్ట్ $5 చాలా వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. నేనొక ట్రే తీసుకున్నాను. మా శామీకి ఒక ట్రే కొన్నాననమాట. తనేమైనా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి అది బావుంటది. ఇక్కడ హార్ట్ స్పాంజెస్ ఉన్నాయి కదా! అవి క్లీనింగ్ స్పాంజెస్ అనమాట. వెరీ క్యూట్ అనిపించింది. నేను తీసుకోలేదు. బట్ చాలా బావుందనిపించింది. నేను ఆ వైట్ ట్రే తీసుకున్నాను కాబట్టి ఇది తీసుకోలేదు. బట్ అసలకి చాలా యాక్చువల్లీ చాలా క్యూట్‌గా అనిపించిందనమాట. ఏది కొనాలో తెలియలేదు అసలకి. ప్లస్ అఫోర్డబుల్ ప్రైసే కదా! వెరీ క్యూట్ డిజైన్స్ లాగా అనిపించింది. చాలా బావుంది. అండ్ ఇవన్నీ కూడాను క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్ కూడా చాలా బాగున్నది. స్మెల్ అది కూడా చాలా క్యూట్‌గా ఉంది. కటింగ్ బోర్డ్స్, ఇంకా పిజ్జా బోర్డ్స్, ఇంకా ఇది కూడాను ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి అనమాట. ఇది కూడా $5. ఇది కూడా చాలా బాగున్నది. ఇందులో పక్కన గ్లాస్ లాగా ఉంది కదా! అందులో మనం ఫ్లవర్స్ అవి ఉంచుకోవచ్చు అనమాట. మనకి మా యార్డ్‌లోని ఇప్పుడు ఆల్రెడీ రోజెస్ అవి వస్తున్నాయి. నేను హ్యాపీగా ఉంచుకోవచ్చు. సో, యాహ్! ఇక్కడేమో ఇవేమో పెన్స్ అనమాట. పెన్ను, బుక్స్ అవి అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. నాకైతే పింక్ కలర్‌ది బుక్కు, పెన్ను చాలా నచ్చింది. నాకు, మా శామీకి ఇద్దరికీ నచ్చింది. ఇంకా వాటర్ బాటిల్ కూడా చాలా చాలా బాగున్నది. ఈ ట్రే తీసుకున్నది మా శామీ. అంటే తను స్టఫ్ పెట్టుకోవడానికి బాటిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇది చూసారా ఆల్రెడీ మదర్స్ డేకి అమ్మేస్తున్నారు. నాకు చాలా నచ్చింది. మామ్ యూ మేక్ లైఫ్ బ్లూమ్ అని ఉంది కదా! వెరీ నైస్ టేబుల్ టాప్ డెకోర్ అనమాట. ఇది నేను తీసుకున్నాను నా టేబుల్ మీద పెట్టుకోవడానికి అనమాట. నా ల్యాప్టాప్ పక్కన పెట్టుకోవడానికి. యాహ్! ఇంకా మా శామీ ఒక బుక్, నేను ఒక బుక్ తీసుకున్నాం అనమాట జర్నల్స్ కోసం. అండ్ ఇదేమో మ్యాగ్నెటిక్ బుక్ మార్క్స్ అనమాట. మీరు బుక్ రీడ్ చేస్తే ఖచ్చితంగా తీసుకోండి. చాలా బావుంటది. నాకొకటి, మా శామీకి ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ప్రైజెస్ కూడా వెరీ అఫోర్డబుల్. జస్ట్ $5, $3 అలాగే ఉన్నాయి. అండ్ బుక్ విత్ పెన్ అని చెప్పాను కదా! తీసుకున్నాను. ప్లస్ ఏంటంటే బుక్ ప్లస్ పెన్ ప్లస్ ఎస్థెటిక్‌గా ఉన్నదనమాట. చాలా క్యూట్‌గా ఉన్నాయి ఇవి. మీకు ఎస్థెటిక్ కలర్స్ అలాగా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. టేబుల్ టాప్ డెకోర్ కూడా బావుంది. అండ్ నెక్స్ట్ ఏమో స్ప్రే తీసుకున్నాను. మింట్ స్ప్రే అనమాట. చాలా బావున్నది. నెక్స్ట్ ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటారు కదా! అవి టేబుల్ టాప్ మీద డెకోర్‌కి చాలా బావుంటదనమాట. అవి తీసుకున్నాము. నేను పింక్ తీసుకున్నా. మా శామీ ఏమో బ్లూ తీసుకున్నది అనమాట. అంటే తను స్టడీ టేబుల్ మీద పెట్టుకుంటదంట. నేనేమో నా కోసం తీసుకున్నా అనమాట. అండ్ ఇదేమో మా శామీ ఏమో వాలెట్ తీసుకున్నది. తనకి చోర్స్ ఏమైనా చేస్తే మనీ ఇస్తాం కదా! అందుకు వాలెట్ అది తీసుకున్నదనమాట. నెక్స్ట్ ఏమో పజామా సెక్షన్‌కొచ్చాము. ఈ పజామాస్ అయితే చాలా బాగున్నాయి. వెరీ క్యూట్‌గా ఉన్నాయి అనిపించింది. ప్లస్ ఏంటంటే సమ్మర్ వస్తోంది అంటే చాలా డీల్స్ పెడతాడనమాట పజామాస్‌కి అన్నిటికిను. నాకైతే పర్పుల్‌ది డార్క్ కలర్‌దే నచ్చింది. నేను ఇది తీసుకున్నాను పర్పుల్ కలర్‌ది. చాలా బాగుంది. ఒకటే తీసుకున్నాను అనమాట. ప్లస్ ఆ రోజు 30% ఆఫ్ ఉన్నది. సో, మంచి డీల్‌లో వచ్చింది. అండ్ ప్లస్ సూపర్ సాఫ్ట్‌గా ఉంటాయి ఇవి. అలా పడుకున్నప్పుడు రిలాక్స్‌గా హాయిగా ఉంటదనమాట. అందుకని తీసుకున్నాను. అండ్ సూపర్ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ అఫోర్డబుల్‌గా కూడా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. అండ్ లాట్స్ ఆఫ్ డిజైన్స్. ఇది ఓన్లీ టాప్, ప్యాంట్సే కాదు. మీరు షార్ట్స్ వేసుకుంటే పజామాస్ షార్ట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ లాంగ్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి. అంటే కొంచెం కోల్డ్‌గా ఉన్నప్పుడు లాంగ్ ప్యాంట్స్ అవి వేసుకోవచ్చు కదా! చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి అనమాట. నాకైతే చాలా నచ్చిందనమాట సెలెక్షన్. ఇది ఏంటంటే సింప్లీ వేర్ వ్యాంగ్‌లోని ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ $44 అలా ఉంటది. బట్ 30% ఆఫ్ అలా ఉంటది కాబట్టి తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ నేను ఎలాగా ముందు పిక్ చేశాను కాబట్టి ఇది తీసుకోలేదనమాట. మేబీ నెక్స్ట్ టైమ్. బట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవైతే $34.99 అలా ఉన్నాయన్నమాట. బట్ విత్ డిస్కౌంట్ తీసుకుంటేనే బెస్ట్. ఫుల్ ప్రైస్ పెట్టడం వేస్ట్ అనిపిస్తది నాకు ఎందుకైనా. నెక్స్ట్ శాండిల్స్‌కొచ్చాము. సమ్మర్ కదా! ఏదైనా శాండిల్స్ తీసుకుందాం అని చెప్పేసి మా శామీకి గోల్డ్ కలర్‌ది నచ్చిందంట. జస్ట్ క్యాజువల్‌గా వేసుకోవడానికి అనమాట శాండిల్స్. సమ్మర్‌లో ఇంపార్టెంట్ కదా! అందుకని చెప్పేసి నాకైతే బ్లాక్‌ది నచ్చింది. ఏదైనా గ్రాసరీస్ కానీ వేటికైనా వేసుకోవడానికి బావుంటదని చెప్పేసి ఇంకా చూస్తున్నాము ఏ శాండిల్స్ తీసుకోవాలి ఏంటి అనుకోని. కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నది. అంటే ఇప్పుడు $55 అలా ఉన్నదనుకోండి. అలా $35కి, $33కి అలా వస్తుంది అనమాట. కోల్స్‌లోని చాలా బాగున్నాయి. అండ్ మా శామీ ఏమో ఈ గోల్డ్ కలర్‌ది పిక్ చేసింది. వెరీ క్యూట్ అసలకి. చాలా చాలా బాగున్నదనమాట తనకైతే. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.